దేవదాసి వ్యవస్థ అనేది దేవదాసి వ్యవస్థ ముఖ్యంగా ఉత్తర భారతదేశం నుండి వచ్చిన సంస్కృతి. దేవదాసి అనగా దేవాలయాల్లో దేవునికి సేవ చేస్తూ, గుడికి వచ్చిన దొరల ముందు నాట్యం చేస్తూ జీవించే ఒక వ్యవస్థ. ఈరోజు సామాజిక వ్యవస్థలో భాగంగా దేవదాసి వ్యవస్థ గురించి తెలుసుకుందాం. ముందుగా దేవదాసి వ్యవస్థ చారిత్రక ఆధారం. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి చెందిన జోగిమర శాసనం. ఈ శాసనం ప్రకారం దేవదాసీలు లేదా జోగినుల గురించి తెలియజేస్తుంది. ఏది దేవదాసీలు జోగినుల గురించి తెలియజేసే శాసనం ఏది అంటే జోగుమర శాసనం. జోగిమర శాసనం ఛత్తీస్గఢ్ గుహల్లో దొరికినది. ఈ జోగిమర శాసనం బ్రహ్మలిపిలో కలదు. జోగిమర శాసనం అనేది ప్రపంచంలో అతి పురాతనమైన ప్రేమ సందేశం. సుత్తుక అనే దేవదాసి గురించి దేవదత్తుడు అనే రాజు ఈ శాసనాన్ని వేయించాడు. ఎవరి కోసం ఎవరు వేయించారంటే సుత్తుక అనే దేవదాసి గురించి దేవదత్తుడు అనే రాజు ఈ జోగుమర శాసనాన్ని వేయించాడు. ఎప్పుడు 7వ శతాబ్దంలో భారత పర్యటనలో భాగంగా చైనా యాత్రికుడు హుయాన్సాంగ్ దేశమంతా తిరిగి దేవదాసి వ్యవస్థలా విస్తరించినట్లు పేర్కొన్నాడు. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దం మధ్య కాలంలో మౌర్యుల కాలంలో నగర వధు అనే పదవి ఉండేదని, దానికి 64 కళల్లో ఆరితేరిన స్త్రీలు దేవదాసులుగా మారతారని తెలుస్తుంది. 4 లేదా 2వ శతాబ్దంలో మౌర్య సామ్రాజ్య కాలంలో నగరవధు అనే పదవి ఉండేదని, దానికి 64 కళల్లో ఆరితేరిన స్త్రీలు దేవదాసులుగా మారతారు. మౌర్యుల కాలం నాటి ప్రముఖ నగర వధువు ఎవరు అంటే అమ్రపాలి. కాళిదాసు మేఘదూత కావ్యంలో బాలికలను చిన్న వయసులోనే ఉజ్జయిని, మహంకాళి దేవాలయాలకు అంకితం ఇచ్చారు. మౌర్య కాలం నాటి ప్రముఖ నగర వధువు ఎవరు అంటే అమ్రపాలి. కాళిదాసు మేఘదూత ఆ కావ్యంలో ఏం వివరించాడంటే బాలికలను చిన్న వయసులో ఉజ్జయినిలోని మహంకాళి దేవాలయాలకు అంకితం ఇచ్చారని తెలియజేశాడు. దేవదాసి వ్యవస్థ ముఖ్యంగా ఉత్తర భారతదేశం నుండి వచ్చిన సంస్కృతి. దేవదాసి అనగా దేవాలయాల్లో దేవునికి సేవ చేస్తూ, గుడికి వచ్చిన దొరల ముందు నాట్యం చేస్తూ జీవించే ఒక వ్యవస్థ. దేవదాసి అనేది గుడికి వచ్చిన దొరల ముందు నాట్యం చేస్తూ జీవించే వ్యవస్థ. దానినే దేవదాసి వ్యవస్థ అంటారు. ఈ వ్యవస్థనే వైశ్య వృత్తికి లేదా వైశ్య వ్యవస్థకు దారితీసింది. హైదరాబాద్లోని వైశ్యులపై వచ్చిన సినిమా ఏది అంటే మండి మార్కెట్. మండి సినిమా దర్శకుడు ఎవరంటే శ్యామ్ బెనగల్. శ్యామ్ బెనగల్ దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా ఏదంటే అంకుర్. అంకుర్ సినిమాలో నటి ఎవరంటే షబానా అజ్మీ. దాసి సినిమా దర్శక నిర్మాత ఎవరు అంటే బి నరసింహారావు. దేవ అంటే దేవుడు, దాసి అంటే సేవకురాలు. దక్షిణ భారతదేశంలో శైవ వైష్ణవ సంప్రదాయాల్లో స్త్రీలు ఇష్టపూర్వకంగా గాని, కుటుంబం మేరకు గాని, వారసత్వంగా గాని ఈ ఆచారం కనిపిస్తుంది. ఏ ఆచారం? దేవదాసి వ్యవస్థ. దేవదాసి వ్యవస్థకు సంబంధించి నిర్మూలన కొన్ని చర్యలు తీసుకున్నారు. 1987 సంవత్సరంలో ఢిల్లీలో జాతీయ స్థాయిలో సమావేశం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా 50 లక్షల గ్రాంట్ విడుదల చేసింది. అలాగే 1988 సంవత్సరంలో దేవాలయాల వైష్ణవ వృత్తిని ప్రభుత్వం నిషేధించింది. ఎప్పుడు నిషేధించిందంటే 1988 సంవత్సరంలో వైశ్య వృత్తిని నిషేధించింది. ఒకవేళ జోగిని ప్రోత్సహించిన 3 నుంచి 5 సంవత్సరాల జైలు శిక్ష. తర్వాత మాజీ గవర్నర్ కుముద్ బెన్ జోషి జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. రఘునందరావు కమిషన్. ఈ రఘునందరావు కమిషన్ అనేది జోగిని, మాతంగి, దేవదాసి, బసవి, పిల్లల సమస్యలపై అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్. ఏది ఏకసభ్య కమిషన్? రఘునందరావు కమిషన్. దేవదాసి నిషేధ చట్టాన్ని ఎప్పుడు చేశారంటే 1934 సంవత్సరం అక్టోబర్ 15వ తేదీన దేవదాసి నిషేధ చట్టాన్ని చేశారు. 1988 సంవత్సరంలో జోగిని లేదా దేవదాసి వ్యవస్థను నిషేధ చట్టాన్ని రూపొందించారు. అలాగే 1944 సంవత్సరంలో ట్రైనీ ఐఏఎస్ ఆనంద్ కుమార్ జోగి
ఆనంద్ కుమార్ జోగిన్ల గురించి పరిశోధనలు జరిపి ఆ దురాచారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది ఎవరంటే ఆనంద్ కుమార్. ఏం దృష్టికి తీసుకొచ్చాడంటే ప్రభుత్వ దృష్టికి జోగిన్ల గురించి పరిశోధనలు జరిపి ఆ దురాచారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.